రాహుల్ సంధ్యాను తన ఇంటికి తీసుకెళ్తాడు. రాహుల్ తన తల్లిదండ్రులకు సంధ్యా విషయము చెబుతాడు. కొన్ని రోజులు వాళ్లు కూడా సంధ్యాను బాగా చూసుకుంటారు. కానీ రోజులు గడుస్తుండగా వాళ్లకు కూడా కోపం వస్తుంది. అప్పుడు రాహుల్ తల్లి రాహుల్ని పిలిచి సంధ్యాను ఆమె ఇంటికి పంపించమని కోపంగా అంటుంది. అప్పుడు రాహుల్, నేను సంధ్యాను ప్రేమిస్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఇది విన్న రాహుల్ తల్లికి చాలా కోపం వస్తుంది. ఈ అనామకురాలిని పెళ్లి చేసుకుంటావా? నేను నీ కోసం పెద్దింటి అమ్మాయిలతో సంబంధాలు చూస్తున్నాను, వాళ్లతో పెళ్లి చేస్తే చాలా కట్నం వస్తుంది అని అంటుంది. కానీ రాహుల్ ఆ మాటల్ని పట్టించుకోడు. రాహుల్ తల్లి మాత్రం సంధ్యాకు అర్థమయ్యేలా ఆమె ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలనేలా మాటలు అంటుంది. దీంతో సంధ్య ఎలాగైనా ఆ ఇంటి నుండి బయటకు వెళ్లి తన తల్లిదండ్రులను కలవాలని అనుకుంటుంది. ఒక రోజు సంధ్య మార్కెట్కి వెళ్తుంది. అక్కడ చిన్నతనంలో తమ ఇంట్లో పని చేసిన కమలమ్మను చూస్తుంది. వెంటనే సంధ్య కమలమ్మ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. కానీ కమలమ్మ సంధ్యాను గుర్తుపట్టదు. అప్పుడు సంధ్య తనకు జరిగిన అన్ని విషయాలను కమలమ్మకు చెబుతుంది. ఇది విన్న కమలమ్మ చాలా బాధపడుతుంది. నేను ఎలాగైనా నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను, కానీ నాకు ఆరోగ్యం బాగోలేదు, కొంత సమయం కావాలి తల్లి అని అంటుంది. సంధ్య సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాని అప్పటికే చాలా రోజులు గడుస్తాయి. రాహుల్ తల్లి ఎలాగైనా సంధ్య అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. లేదంటే నా కొడుకు ఈ సంధ్యాను పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు నాకు రావలసిన కట్నం, డబ్బులు అన్నీ నాకు దక్కవు అని అనుకుంటుంది. సంధ్యాను చంపడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇక సంధ్య రాహుల్ తల్లి పన్నిన కుట్రల నుండి బయటపడుతుందా? తన తల్లిదండ్రులను తిరిగి కలుస్తుందా? చూడండి, ఆస్తి కోసం చేసిన ద్రోహం